హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండింగ్ వరకు చూడండి. అలానే ఇది కొత్తగా నేర్చుకునే బిగినర్స్కి మాత్రమే. ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో అయితే నన్ను చాలామంది చిన్న డౌట్స్ అడిగారు. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మా బండి ఆగిపోతుంది, ఏమైనా టిప్స్ చెప్పండి అని. ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు టెన్షన్ పడకూడదు. నేను డ్రైవింగ్ నేర్చుకోగలను, నాకు డ్రైవింగ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్తో నేర్చుకోవాలి. టెన్షన్ పడితే మీకు ఆ భయం అనేది అలా ఉండిపోతుంది. ఆ టెన్షన్ పడినప్పుడు మీరు హ్యాండిల్ అనేది చాలా టైట్గా పట్టుకుంటారు, అంటే బిగబెట్టేసినట్టుగా పట్టుకుంటారు. అలాంటప్పుడే మీకు హ్యాండిల్ అనేది షేక్ అవుతుంది. మీకు అలా షేక్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చాలా ఫ్రీగా ఉండాలి. నాకు కంపల్సరీ డ్రైవింగ్ వస్తుంది అన్నీ చాలా ఫ్రీగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ప్లే గ్రౌండ్ అనేది మంచిగా చూసుకోవాలి. అంటే ప్లే గ్రౌండ్ అనేది బాగా ఉంటే మనం ఫ్రీగా నేర్చుకోగలుగుతాం. ఎవరు లేని ప్లేసుల్లో కొంచెం మట్టిలాగా ఉండే గ్రౌండ్లో అయితే మనం ఒకవేళ స్కిడ్ అయి పడిపోయినా కూడా మనకి దెబ్బలు అవి తగలకుండా ఉంటాయి. మట్టి గ్రౌండ్ లాంటిది ఎంచుకుంటే బాగుంటుంది. అలానే హ్యాండిల్ పట్టుకునేటప్పుడు మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా చాలా లైట్గా పట్టుకోవాలి. అలానే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే రెండు కాళ్ళు కూడా కింద అంటే వాళ్ళకి బ్యాలెన్సింగ్ అనేది సరిపోదు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్పీడోమీటర్. మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ఇది పెట్రోల్. ఈ రెడ్ డాట్ దాటకుండా పెట్రోల్ ఉండేలాగా చూసుకోవాలి. స్పీడోమీటర్ వచ్చేసి మనం 30 to 40 మధ్యలో వెళ్ళాలి. అలా వెళ్తే మనకి ఆయిల్ అనేది కూడా బాగా కలిసి వస్తుంది. అలానే మనకి చాలా జాగ్రత్తగా వెళ్ళగలుగుతాము స్కిడ్ అవ్వకుండా. ఎప్పుడు 30 to 40 మధ్యలోనే వెళ్ళాలి. అలానే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే, ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళైనా సరే హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మనము మన పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి కానీ డ్రాప్ చేయడానికి కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనకి మనంగా డ్రైవింగ్ అనేది నేర్చుకుంటే వెళ్ళి పిల్లల్ని అనేది తీసుకురావడానికి పికప్ చేసుకోవడానికి ఉంటుంది. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా టెన్షన్ పడకూడదు ఫ్రెండ్స్. మీరు టెన్షన్ పడితే మీకు ఆ భయం అనేది అలా ఉండిపోతుంది. టెన్షన్ పడకుండా నాకు డ్రైవింగ్ వస్తుంది, నేను నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే మీకు కంపల్సరీ డ్రైవింగ్ వస్తుంది. మీకు సైకిల్ నేర్చుకున్న వాళ్ళకే బండి ఈజీగా వస్తుందని అంటూ ఉంటారు. అదే అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. సైకిల్ ఏంటంటే బ్యాలెన్సింగ్ తెలుస్తుంది మనకు, కాకపోతే బండి కంటే కూడా సైకిలే కష్టం, మనం తొక్కాలి. కాబట్టి ఇది జస్ట్ మనకి బ్యాలెన్సింగ్ అనేది తెలిస్తే చాలు. బైక్ డ్రైవింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. వన్స్ మీరు నేర్చుకున్న తర్వాత ఇంత ఈజీనా డ్రైవింగ్ అని అనుకుంటారు. అలానే సీట్ పైన కూర్చునేటప్పుడు కూడా మరి బ్యాక్కి కూర్చోకూడదు. ఒక్కొక్కరు బ్యాక్ అంటూ కూర్చుంటారు, అంత బ్యాక్కి కూర్చోకూడదు. అలానే ఫ్రంట్కి కూడా కూర్చోకూడదు. మీరు హైట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే ఫ్రంట్కి కూర్చోకూడదు. మీకు ఇబ్బందిగా ఉంటుంది. మీడియంగా కూర్చుంటే సరిపోతుంది మీకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను చూపించే విధంగా ఫస్ట్ అయితే మనం రెండు కాళ్ళు కూడా కింద పెట్టుకుని డ్రైవింగ్ అనేది నేర్చుకోవాలి. యాక్సిలరేటర్ స్లోగా మూవ్ చేస్తూ బ్రేక్ పైన ఎప్పుడు చెయ్యి ఉండేలాగా చూసుకోవాలి. కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి రైట్ సైడ్ లెగ్ ఎప్పుడు పైన, లెఫ్ట్ సైడ్ లెగ్ ఎప్పుడు కింద ఉండేలాగా చూసుకోవాలి. బ్యాలెన్సింగ్ అనేది మీకు కరెక్ట్గా తెలుస్తుంది. అలానే మనకి ఎదురుగా ఏవైనా పెద్ద వెహికల్స్ లాంటివి వచ్చినా కూడా ఒక్కోసారి హ్యాండిల్ అనేది షేక్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఆగిపోవడం అనేది మంచిది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇప్పుడు నేను స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో. మనకి రెండు కాళ్ళు కింద పెట్టుకోవాలి స్పీడ్ బ్రేకర్స్ వచ్చేటప్పుడు. చాలామంది ఏంటంటే చూసేవాళ్ళు ఎవరైనా డ్రైవింగ్ రాదు అని అనుకుంటారేమో అని ఫీల్ అవుతారు రెండు కాళ్ళు కింద పెడితే. అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్. మీకు వచ్చేంత వరకు మీరు రెండు కాళ్ళు కింద పెట్టి ఆగితేనే మంచిది. స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన దగ్గర మనం యాక్సిలరేటర్ అనేది స్లోగా ఇస్తూ బ్రేక్ పైన చేపెట్టి బ్రేక్ వేసుకుంటూ లైట్గా వేసుకుంటూ రెండు కాళ్ళు కింద పెట్టుకుంటూ వెళ్తే మీకు స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి అనేది అస్సలు ఆగకుండా వెళ్తుంది.
నేను ఇక్కడ స్లో మోషన్లో చూపిస్తాను చూడండి, నేను ఏ విధంగా చూపిస్తున్నానో. 2 కాళ్ళు కింద పెట్టుకుని ఎక్సలేటర్ అనేది స్లోగా ఇవ్వాలి. ఎప్పుడు కూడా మనం ఎక్సలేటర్ స్పీడ్గా ఇవ్వకూడదు. చాలామంది టెన్షన్లో ఎక్సలేటర్ స్పీడ్గా ఇస్తూ ఉంటారు. అస్సలు టెన్షన్ పడకూడదు. అలానే ఎక్సలేటర్ అనేది స్లోగా ఇస్తూ బ్రేక్ పైన చేయి వేసుకుంటూ బ్రేక్ లైట్గా వేస్తూ వెళ్ళాలి. అలా వెళ్ళినట్లయితే మీకు అస్సలు బండి అనేది ఆగదు. మెయిన్ మనం ఎప్పుడైతే టెన్షన్ పడతామో అలాంటప్పుడు మనకు బండి అనేది ఆగుతుంది. టెన్షన్ పడకుండా చాలా ఫ్రీగా మూవ్ చేస్తే అసలు బండి ఆగదు. జస్ట్ మనకి ఆ బ్యాలెన్సింగ్ తెలుసుకుంటే సరిపోతుంది. డ్రైవింగ్ అనేది చాలా ఈజీ. బండిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే ట్రిక్ ఒక్కటి తెలిస్తే సరిపోతుంది మీకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 2 కాళ్ళు కిందన పెట్టుకుని స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్లోగా ఎక్సలేటర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మనం ఒకేసారిగా ఎక్సలేటర్ ఆపేసి సడన్గా బ్రేక్ వేసేసిన బండి ఆగిపోతూ ఉంటుంది. అలా వేయకూడదు. బ్రేక్ అనేది ఎప్పుడు స్లోగా వేయాలి, ఒక్కసారిగా వేయకూడదు. అప్పుడు మనం కూడా స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రేక్ అనేది ఎప్పుడు కూడా సడన్గా వేయకూడదు. స్లోగా వేస్తూ ఎక్సలేటర్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు. అలానే స్పీడ్ కూడా మనం 30 to 40 మధ్యలో వెళ్తే మనకి పెట్రోల్ అనేది కూడా బాగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్. అంతకన్నా స్పీడ్గా వెళ్ళినా అంతకన్నా స్లోగా వెళ్ళినా కూడా మనకి ఆయిల్ అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. చూస్తున్నారుగా నేను 2 ఫింగర్స్ బ్రేక్ పైన ఉంచాను. అలానే ఎక్సలేటర్ కూడా పట్టుకుని మనకి బ్రేక్ పైన ఎప్పుడు 2 ఫింగర్స్ ఉండాలి. ఎందుకంటే సడన్గా మనకి ఫ్రంట్ ఏ వెహికల్స్ వస్తాయో తెలియదు కదా. మనం కరెక్ట్గా వెళ్ళినా అవతల వాళ్ళు కూడా కరెక్ట్గా రావాలి కదా. ఇక్కడ 2 కాళ్ళు అనేవి మనం కింద పెట్టుకుని స్లోగా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చూపిస్తున్నాను. ఇలాంటప్పుడు మీకు అసలు బండి ఆగడం అంటూ జరగదు. మనం బైక్ డ్రైవింగ్ పూర్తిగా వచ్చేంత వరకు కూడా మనం ఎంత స్లోగా డ్రైవ్ చేసుకుంటే అంత మంచిది. టెన్షన్ అనేది అస్సలు పడకూడదు. మీరు టెన్షన్ పడ్డారంటే మీకు ఆ భయం అనేది అలా ఉండిపోతుంది. మీరు డ్రైవింగ్ అనేది నేర్చుకోలేరు. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనం ఎప్పుడైతే స్పీడ్గా వచ్చి బ్రేక్ అనేది ఒక్కసారిగా వేసామో అలాంటప్పుడే మీకు బండి ఆగిపోవడం అనేది జరుగుతుంది. మనం స్లోగా ఎక్సలేటర్ ఇచ్చుకుంటూ వచ్చి స్లోగా బ్రేక్ వేస్తే బండి అస్సలు ఆగదు. చాలా స్మూత్గా వెళ్తుంది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక్కోసారి ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనకి ఎదురుగా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు కూడా మనం టెన్షన్ పడిపోయి ఆపేస్తూ ఉంటాము. అలాంటప్పుడు టెన్షన్ పడినా కూడా మనకి హ్యాండిల్ అనేది షేక్ అవుతూ ఉంటుంది. అస్సలు టెన్షన్ పడకుండా స్లోగా ఇస్తే మీకు బండి అనేది అస్సలు ఆగదు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.